అందుకొని ఒక ప్రత్యేక వాహనం ద్వారా ఆయన్ని ఆహ్వానిస్తూ ఆయన్ని సత్కరిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో బాలాపూర్ గణనాథుడి యొక్క ఆ సంబరాలని మనం చూస్తూ ఉన్నాం. బాలాపూర్ గణనాథుడి యొక్క లడ్డూ ప్రసాదాన్ని 35 లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ అందుకొని దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఉన్నారు. దశరథ్ గౌడ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది లడ్డు దక్కించుకున్నారు? ఆనందంగా ఉందన్న, చాలా పట్టలేని సంతోషం వస్తుంది లడ్డు వచ్చినందుకు. చాలా అంటే చాలా 6 సంవత్సరాలు కష్టపడడానికి ఇవాళ ఫలితం దొక్కింది. ఏం చేయబోతా ఉన్నారు? లడ్డు మా అందరికి వంచేస్తామండి. మా చుట్టాలకు కానీ, మా బంధువులకు కానీ, మా పొలాలలో. మీరు ఏం చేస్తారు? సిమెంట్ బిజినెస్ అండి. సో లింగాల దశరథ్ గౌడ్ లడ్డు దక్కించుకున్నటువంటి వ్యక్తి సిమెంట్ బిజినెస్ చేస్తారు. దేవుడి కృప ఉంది. కుటుంబ సభ్యులను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు దక్కాలనేటువంటి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. సో లడ్డు వేలంపాటలో దక్కించుకున్న తర్వాత అదృష్టంగా ఉంది. లడ్డూని అందరికీ పనిచేస్తాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు లింగాల దశరథ్ గౌడ్. మొత్తానికి లడ్డు దక్కించుకున్న తర్వాత ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తా ఉన్నారు. అక్కడ పూజ చేసిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడతారు. తర్వాత ఊరేగింపుగా లడ్డును కూడా ఊరేగించి అందరికీ దర్శనం కల్పించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి లడ్డుని అందరికీ పంచేటువంటి కార్యక్రమం చేస్తామనేటువంటి చెప్తా ఉన్నారు. సో 6 సంవత్సరాల నుంచి దాదాపు ఈ లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నాను, కానీ అవకాశం దక్కలేదు. ఈరోజు దేవుడి కృప ఉంది అంటూ ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. ఇంకా ఆయన ఇంకొక 5 లక్షలు ఇచ్చేది ఉంటుంది. 5 లక్షలు కూడా వేస్తారు. సో మొత్తానికి కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంగా ఉన్నారు. కొడుకు తలపైన పెట్టుకొని, తర్వాత కుటుంబ సభ్యులు తలపైన పెట్టుకొని గణేష్ లడ్డుని ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. హనుమాన్ టెంపుల్కి వెళ్తా ఉన్నారు లింగాల దశరథ్ గౌడ్. ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో 35 లక్షలు పలకడం పైన అక్కడికి చూడడానికి వచ్చినటువంటి భక్తుల వివరాలకు సంబంధించి భక్తుల యొక్క రియాక్షన్ కానివ్వండి, లేదంటే మరోవైపుగా అక్కడ కమిటీ యొక్క రియాక్షన్ ఏంటి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. లింగాల దశరథ్ గౌడ్ కు సంబంధించినటువంటి లడ్డు వేలంపాట దక్కించుకున్నటువంటి అన్న కొడుకు ఉన్నారు. మీ పేరేం పేరు? శివ. లింగాల శివ. శివ, ఏం చెప్తారు? అంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈసారి గత 7 ఇయర్స్ నుంచి మనం పార్టిసిపేట్ చేస్తే ఈ ఇయర్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇయర్ రావడం అనేది మాకు చాలా 7 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఈ వేలంలో ఉండడం జరుగుతున్నది. అది ఈ ఇయర్ 2025 మాకు దేవుని అనుగ్రహం తోటి మాకు ఈ ఇయర్ మాకు నుంచి లడ్డు వేలంపాటలో 7 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి కంటిన్యూ 7 ఇయర్స్ నుంచి పాల్గొంటున్నాం. ఓకే, ఏం చేయబోతా ఉన్నారు లడ్డూని? సాధారణంగా లడ్డు దక్కించుకున్న వాళ్ళంతా కూడా ఏదో రూపంలో మాకు అదృష్టం దక్కుతుందంట. అది ఇంకా ఏందన్నది మా బాబాయ్ డిసైడ్ చేస్తారు. అది ఇప్పుడు ఏం చేస్తారు లింగాల? ఏం చేస్తారు? బిజినెస్ చేస్తాం. ఏం బిజినెస్ చేస్తారు? స్టీల్ బిజినెస్. ఇక్కడ ఆయన ఎక్కడ ఉంటారు? ఇప్పుడు కర్మన్ ఘాట్ వాస్తవం. ఓకే, రైట్. కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లింగాల దశరథ్ గౌడ్కి లడ్డూను అందజేశారు. లైవ్లో విజువల్ చూస్తూ ఉన్నాం. లడ్డు ఊరేగింపుగా హనుమాన్ టెంపుల్కి వెళ్తా ఉంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. సో గణేశుడి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. బాలాపూర్కి సంబంధించినటువంటి గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి నేరుగా చంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాయి మార్కెట్, నాంపల్లి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా
డైరెక్ట్గా వినాయక సాగర్కి చేరుకుంటారు. రైట్ మధు, సో అక్కడ ప్రెసెంట్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏం మాట్లాడుతున్నారు, వారి రియాక్షన్ ఏంటి? 35 లక్షలు పలకడం పైన ఉత్సవ కమిటీ సభ్యుల రియాక్షన్ ఏంటి ఒకసారి మాట్లాడించండి. మా చుట్టాలకు కానీ మా బంధువులకు కానీ మా పొలాలలో మీరు ఏం చేస్తారు? సిమెంట్ బిజినెస్ అండి. రైట్, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలతో బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. నేను స్టీల్ బిజినెస్ చేస్తూ ఉంటానని చెప్తున్నారు ఆయన. కర్మన్ ఘాట్ వాస్తవ్యులు బాలాపూర్ లడ్డు వేలంలో పాల్గొని 6 సంవత్సరాల పాటుగా లడ్డు వేలంలో పాల్గొంటే మొదటిసారిగా మాకు లడ్డు దక్కింది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో 6 సార్లుగా శ్రమిస్తే ఈసారి దక్కింది, అందరికీ పంచుతాను, బంధువులకి కుటుంబీకులకి స్థానికులందరూ కూడా పంచుతాను, పొలాల్లో చల్లుతానని కూడా చెప్తున్నారు. సో బాలాపూర్ లడ్డు ప్రసాదం కూడా చాలా ప్రతిష్టత, ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసిన వారు లేకపోతే వేలంపాటు దక్కించుకున్న వారు చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఎవరైనా తమ పొలాల్లో, తమ పంట పొలాల్లో, తన వ్యాపార సంస్థల్లో, తన వ్యాపార సముదాయాల్లో ఈ లడ్డు ప్రసాదాన్ని మేము చల్లితే మాకు రెట్టింపు అవుతోంది, 10 రెట్లు పలుకుతోంది, మేమంతా కూడా చాలా చక్కగా ఆ బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని మా ఇళ్లలో దాచుకుంటూ ఉన్నాము, మహాప్రసాదంగా భావిస్తూ ఉంటామని చెప్పారంతా చెప్తూ ఉన్నారు. సో నిజంగానే బాలాపూర్ లడ్డు ప్రసాదానికి చాలా ప్రాశస్త్యత కలిగి ఉంది, ప్రత్యేకత కలిగి ఉంది. సో ప్రస్తుతానికి విజువల్లో చూస్తున్నాం, లింగాల దశరథ్ గౌడ్ ఆర్టీవీతో మాట్లాడుతున్న విజువల్ మనకు కనిపిస్తోంది. సో లడ్డు ప్రసాదాన్ని ఇప్పుడు చాలా అంగరంగ వైభవంగా సంబరాల మధ్యలో ఆ లడ్డు ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు, దర్శనాన్ని కల్పిస్తారు భక్తులందరికీ కూడా. ఆ తర్వాత హనుమాన్ టెంపుల్ వరకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దశరథ్ గౌడ్ కూడా మాట్లాడే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత బాలాపూర్ వినాయకుడిని, ఆ లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఊరేగింపుగా వెళ్లే అవకాశం కనబడుతోంది.